ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. మనకి ఎస్ఎస్సి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఫేజ్ 12 నోటిఫికేషన్ అనమాట. సో దీనికి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ పోస్ట్ వాళ్ళకి ఆ సంబంధించినటువంటి వేకెన్సీ కూడా ఉంటాయి. సో దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు అయితే చూడండి. మరి మొత్తంగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఏంటి అనేటటువంటి అన్ని విషయాలు అయితే నేను మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 26 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే మార్చి 18 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో మార్చి 22 నుంచి 24 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మేలో ఉంటాయి. మే 6 నుంచి 8 వరకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు అందరూ కూడా కంపల్సరీ మన టెలిగ్రామ్ ఛానల్లో, దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. ఈ 2 లింక్స్ ఇక్కడ నేను పెట్టాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇది ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీటిలో పెడతాను కాబట్టి మీరు ఇందులో జాయిన్ అయితే ఉండండి. ఇక దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది 100 రూపాయలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ ఉండదు. అప్లికేషన్ ఫీజు కూడా మీరు అప్లై చేసేటప్పుడే ఆన్లైన్లోనే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఇంటర్ లెవెల్ 10th లెవెల్ పోస్ట్ ఉంటాయో, 10th కానీ ఇంటర్ లెవెల్ పోస్టులకి 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి. 18 నుండి 27 సంవత్సరాలు కొన్ని పోస్టులకు అయితే ఉంటుంది ఈ రకంగా. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాలు. ఇది సపరేట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. దాంతోపాటు డిగ్రీ పోస్టులు ఏవైతే ఉన్నాయో డిగ్రీ పోస్టులకు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు. సేమ్ అంతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది కామన్ ఇంతే. ఇక మొత్తంగా వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే 2049 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్ కానీ 10th కానీ డిగ్రీ అని మొత్తం కలుపుకొని. ఇక క్వాలిఫికేషన్ చెప్పాను కదా, 10th ఇంటర్ డిగ్రీ ఏదైనా కూడా మీరు కంపల్సరీ 2024 అంటే మార్చ్ 18వ డేట్ నాటికి మీరు కంప్లీట్ అయితే ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు. ఒకవేళ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నా కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోరు. అది ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th లెవెల్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేస్తే కనుక 10th లెవెల్ ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది. ఇంటర్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్ట్ అప్లై చేస్తే ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్కి అప్లై చేస్తే డిగ్రీ లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు మూడుకి అప్లై చేసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ 3కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఏదైతే ఎల్డీసీ ఉందో ఇటువంటి పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. కొన్ని అంటే దేనికైతే స్కిల్ టెస్ట్ అవసరం ఉంటుందో దానికి మాత్రమే ఉంటుంది, యాజ్ పర్ పోస్ట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి. ఇక దాని తర్వాత అందులో కూడా ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి, మెడికల్ చేసేసి మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు రీజనింగ్, అర్థమెటిక్, అదేవిధంగా క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, దాంతోపాటు ఇంగ్లీష్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ రకంగా మీకు దీనికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్కులు వచ్చేసి ఒక్కొక్కటి డబల్ ఉంటుంది అనమాట. అంటే 200 మార్కులు ఉంటాయి. టైం వచ్చేసి 60 నిమిషాల టైం ఉంటుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 80 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే గంట సమయం అనండి, గంట సమయం. అదేవిధంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 200 మార్కులు. ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో హాఫ్ మార్క్ అనేది ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మరి ఎలా ఉంటుందో చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్. ఓకేనా. కంప్యూటర్లోనే మీకు ఎగ్జామ్ని కండక్ట్ అయితే చేస్తారు. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి చూసుకోండి. అదేవిధంగా మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే కనుక మనకి కొత్త వెబ్సైట్ వచ్చింది. ఆ కొత్త వెబ్సైట్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓటీఆర్ అంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను తర్వాత వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో చూసి మీరు అప్పుడు అప్లై అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంతకుముందు మీరు గత వెబ్సైట్లో ఎన్నైతే అప్లై చేసినారో, ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరు కూడా మరొకసారి మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా కొత్త వెబ్సైట్లో ఖచ్చితంగా మరొకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో దీని గురించి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇదన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.
అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, రిజిస్ట్రేషన్ వీడియో చేసిన తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు క్లారిటీ వస్తుంది. కంపల్సరీ వెయిట్ చేయండి. అనవసరంగా నెట్ కేఫ్ సెంటర్కి వెళ్ళేసి మిస్టేక్ చేసుకోకండి. కొత్త వెబ్సైట్ కాబట్టి అన్ని పకడ్బందీగా ఉంటాయి. ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మొత్తం రిజెక్ట్ అవుతుంది. కాబట్టి వెయిట్ చేయండి నేను వీడియో చేసే వరకు. వీడియో చేసిన తర్వాత మీరు అప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా అప్లై చేసుకొని అర్హులే అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.